Hello friends, good morning to all. Welcome you all on behalf of Grace Spoken English Institute. Friends, I am Srinivas. Friends, you might have watched my videos, the previous videos. Friends, please, today I am going to teach you one more structure. The structure name is likely to. Please listen here. This structure is very important in our daily life, friends. Friends, I would like to tell you one thing. ఫ్రెండ్స్, చాలా 12 years ago 12 సంవత్సరాల క్రితము నేను బీదర్ శ్రీ హాస్పిటల్కి వెళ్ళాను. కారణం, మా అల్లుడు టైఫాయిడ్తో బాధపడుతున్నాడు. చాలా సీరియస్గా ఉండే హుట్టిగా బీదర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినాం. అక్కడ బీదర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ నైట్ అంతా వానికి మెడిసిన్ అందిన తర్వాత వాడు కోలుకున్నాడు. అయితే మా అక్క వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే డాక్టర్స్ దగ్గర మా వాళ్ళు వెళ్ళి వాళ్ళు బ్రతిమలాడారు. సార్, మా కొడుకు బాగైంది కదా, మేము వెళ్ళాలని అనుకుంటున్నామంటే డాక్టర్ డిశ్చార్జ్ చేయట్లేదు. కారణం, ఇంకో వారం 10 రోజులు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లాగాలని వాళ్ళు చూస్తున్నారు. మా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మా వాళ్ళు వెళ్ళి బ్రతిమలాడారు. తెలుగు వాళ్ళకి కన్నడ కదా, వాళ్ళకు తెలుగు రాదు. వాళ్ళు హిందీలో వెళ్ళి బ్రతిమలాడారు. కానీ డాక్టర్ మా అల్లుని డిశ్చార్జ్ చేయట్లేదు. అప్పుడు మా అక్క నాకు ఫోన్ చేసింది. నేను ఇంటి దగ్గర ఉన్నాను. సడన్గా నేను బీదర్ శ్రీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఆ డాక్టర్తో ఒక 2 minutes ఇంగ్లీష్లో మాట్లాడాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మా అల్లును డిశ్చార్జ్ చేశారు. ఫ్రెండ్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, టుడే you may be terrified, or you may be terrified for English. I would like to tell you one thing. Don't be terrified and discouraged. If you are struggling in English, please come to Grace Spoken English Institute. We will help you, friends. Thank you. Please subscribing my channel. Yes, friends, likely to. Structure name is likely to. The frame is subject place am, is, are plus likely to plus V1 plus object. This is the frame of likely to structure. See, likely to structure. Friends, the definition. It is used to express I feel do something. అంటే ఏదైనా నేను చేసేటట్టున్నాను అని చెప్పేటప్పుడు ఈ లైక్లీ టు స్ట్రక్చర్ వాడాలి. ఓకేనా? నేను డాక్టర్ అయ్యేటట్టున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకునేటట్టున్నాను, అతడు ఇక్కడికి వచ్చేటట్టున్నాడు, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చేటట్టున్నారు అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సి ఫ్రెండ్స్, సి సబ్జెక్ట్స్, see, I, we, you, they, he, she, it, Raju. See, look at the board. These are helping verbs. See, look at the board. likely to. See, నేను ఇంగ్లీష్ నేర్చుకునేటట్లున్నాను. I am likely to learn English. I am likely to learn English అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునేటట్టున్నాను అని చెప్పేటప్పుడు. నెక్స్ట్, we are likely to go to Delhi. మనం ఢిల్లీ వెళ్ళేటట్టున్నాం నెక్స్ట్ వీక్. వీఆర్ లైక్లీ టు గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. వచ్చే వారం మనం ఢిల్లీ వెళ్ళేటట్టున్నాం. గెట్ రెడీ అని అంటాం. నెక్స్ట్, యు ఆర్ లైక్లీ టు గివ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేటట్టున్నావు అని చెప్పేటప్పుడు. నెక్స్ట్, దే ఆర్ లైక్లీ టు ప్లే క్రికెట్. దే ఆర్ లైక్లీ టు ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ టుడే.
టుడే. వాళ్ళు ఈరోజు సాయంత్రం వాళ్ళు క్రికెట్ ఆడేటట్టున్నారు. నెక్స్ట్, he is likely to kill her. He is likely to kill her. అతడు ఆమెను చంపేటట్టున్నాడు. సిచ్యువేషన్ అట్లా అనిపిస్తుంది అన్నప్పుడు. నెక్స్ట్, షీ ఈజ్ లైక్లీ టు పర్చేస్ a BMW కార్ నెక్స్ట్ వీక్. అతడు ఆమె వచ్చే వారం కారు కొనేటట్టు ఉంది. నెక్స్ట్, రాజు ఈజ్ లైక్లీ టు వర్క్ ఇన్ USA. రాజు యుఎస్ఏలో పని చేసేటట్టున్నాడు. అంటే ఏదైనా ఒక పనిని చేసేటట్టున్నాము, వెళ్ళేటట్టున్నాము, అతడు చేసేటట్టున్నాడు, చంపేటట్టున్నాడు. నెక్స్ట్, ఆమె మోసం చేసేటట్టు ఉంది, అతడు బిజినెస్ స్టార్ట్ చేసేటట్టున్నాడు అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్స్ వాడాలి ఫ్రెండ్స్. వీటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి? యామ్, ఆర్, ఈస్. వీటి మీదనే క్వశ్చన్స్ అడగవచ్చు. ఏదైనా ఒక పనిని చేసేటట్టున్నాను అని. ఇప్పుడు మీరు నన్ను కలిసేటట్టున్నారు ఈవినింగ్ అంటే యూ ఆర్ లైక్లీ టు మీట్ మీ ఇన్ ద ఈవినింగ్ టుడే అని మాట్లాడాలి. నెక్స్ట్, అతడు లండన్ వెళ్ళేటట్టున్నాడు. ఈజ్ లైక్లీ టు గో టు లండన్. అతడు లండన్ వెళ్ళేటట్టున్నాడు, వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాడు లేకుంటే అని అన్నప్పుడు ఈజ్ ప్లానింగ్ టు గో టు లండన్. అది ప్లానింగ్ టు స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ఇటువంటి స్ట్రక్చర్స్ ఇంకా చాలా టీచ్ చేస్తాను. మీరు ఈ స్ట్రక్చర్ని వినే ముందు స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి టీచ్ చేసుకుంటూ వస్తున్నాం. క్రమం తప్పకుండా అవన్నీ రెగ్యులర్గా వాచ్ చేయండి. తర్వాత మీరు అవన్నీ వాచ్ చేస్తే ఇవన్నీ మీకు అర్థమైతే ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe to my channel and share. Thank you friends. Thank you.